హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనము మసాలా వంకాయ వండుకున్నప్పుడు అయితే చెప్పినా కదా, నేను వెజ్ పులావ్ కూడా చూపిస్తాను. ఈరోజు అయితే వెజ్ పులావ్ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నా. మీరైతే చూసి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి పక్కా. ఈ వెజ్ పులావ్ అనేది మిర్చి కసాలను ఇలా మసాలా వంకాయ ఏ మసాలా కర్రీ చేసుకున్నా ఈ వెజ్ పులావ్ అనేది చాలా మంచి కాంబినేషన్ అండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను 2 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి. మామూలు రైసే, బాస్మతి రైస్ ఏం కాదు. బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు, దాంతో కూడా చాలా బాగా అవుతుంది టేస్ట్. నేనైతే ఇప్పుడు మామూలు రైస్తోనైతే చూపించేస్తున్నా. ఇక్కడ 2 గ్లాసు రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా అండి, చూపిస్తున్నా కదా. బీనీసు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పచ్చి బఠానీలు, ఒక 2 క్యారెట్లు, ఒక ఆలుగడ్డ, కొంచెం కలమాకు, ఒక ఉల్లిపాయ, ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడైతే ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ కప్పు పెరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాజీరా, 2 ఇలాచీలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఒకటి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ ముక్క, అల్లం పేస్ట్, ఇవన్నీ ఇలా తీసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఒక బగోన పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. అడుగు మందంగా ఉన్న బగోన అయితే మనకి రైస్ అనేది మాడకుండా ఉంటుంది దమ్ముకి ఇచ్చేటప్పుడు. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మన ఇష్టము, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ మనం దాల్చిన చెక్క అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి ఆయిల్లో. సాజీరా వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ మంచిగా ఎర్ర అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం బేబీ పింక్ అయ్యాక మనమైతే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నీ. బఠానీ మాత్రం ఇప్పుడు వేయొద్దు. బీనీస్, క్యారెట్, ఆలు అవన్నీ వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టేసేసి వదిలేసేయాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి. ఇలా ఒక 2-3 మినిట్స్ అయ్యాక తీసి మనము ఇప్పుడు ఒకసారి కలుపుకొని బఠానీలు ఉన్నాయి కదా, బఠానీలు వేసేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు వేయొద్దంటే బఠానీలు ఇరిగిపోతుంటాయి కలుపుతుంటే ఊకే. ఇప్పుడైతే బఠానీలు వేసుకోవాలి, పచ్చి బఠానీలు. హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి, మంచిగా మగ్గనియాలి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మనము నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరీ ఫాస్ట్గా కలిపొద్దు, ఇరిగిపోతుంది, నానబెట్టినాం కదా. ఇప్పుడైతే హాట్ వాటర్ వేసుకోవాలండి. నేనైతే వాటర్ వేడిగా పెట్టేసిన అక్కడ. ఇక్కడ నిమ్మకాయ కూడా ఫస్ట్ వేసుకోవాలి మనము. నేను మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. మనము అన్ని వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడే నిమ్మకాయ వేసుకోవాలి.
ఇప్పుడు వేసుకునే ఏం కాదులేండి, ఇట్లా వేసుకోవాలి ఒక నిమ్మకాయ అనేది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే వేడి నీళ్ళు పోసుకోవాలండి. మనం 2 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎన్ని పోస్తున్నానో చూడండి. 1 2 3 అంటే 3 అంటే నిండా ఏం పోయాలి, అది హాఫ్ పోసిన, అంటే 2.5 గ్లాసులు అయితే వాటర్ పోసిన. ఎందుకంటే బియ్యం బాగా నానబెట్టినాం కదా, ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోతుంది. ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టి అన్నం అనేది ఉడకనియాలండి. ఇక్కడ మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని అన్నం ఒకసారి కలుపుకోవాలి. రైస్ మొత్తం దగ్గరికి అయ్యాక చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని వాటర్ ఉంది అన్నప్పుడు అయితే మనము ఇలా ఒకసారి కలుపుకొని, ఎక్కువ కలపొద్దు రైస్ ఇరిగిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని మూత పైన ఒక వెయిట్ ఉన్నది ఏదైనా పెట్టుకోవాలి. ఏదైనా వెయిట్ ఉన్నది మూత పైన పెట్టేసుకొని దమ్ము కానియాలి. రైస్ని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 15 మినిట్స్ ఆగాక ఓపెన్ చేసుకొని చూడాలి. అప్పుడే చూడొద్దు, మనం రైస్ తీసి ఒక 10-15 మినిట్స్ అయ్యాక ఇలా చూస్తే మంచిగా అయిపోతుందండి రైస్ అనేది. నేనైతే ఆయిల్ కొంచెం తక్కువనే వేసిన కదా, మనకి కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను వెజిటేబుల్లో మాత్రం ఆయిల్ తక్కువనే వేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో రైస్ అనేది. ఓకే అండి, చూశారు కదా వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో. ఇక్కడ మసాలా వంకాయ కూడా అప్లోడ్ చేసిన, అది కూడా చూడకపోతే చూసేయండి. ఇక్కడైతే రైస్ మాత్రం చాలా బాగా అయిందండి. ఇంకా మనం బాస్మతి రైస్తో కూడా చాలా బాగా అవుతుంది. నేనైతే మామూలు రైస్తోనే చేసి చూపించిన కదా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.